బడ్జెట్ లో ప్రీమియం లగ్జరీ విల్లా అందిస్తోంది ఏపీఆర్ గ్రూప్ వారి గోల్డెన్ లీవ్ విల్లాస్. ఇప్పుడే కాల్ చేసి మీ విల్లా బుక్ చేసుకోండి. ఆయన ఏదో వీడియో వచ్చింది బయటికి అని గొడవ అయితే రాఘవేంద్రరావు గారు చాలా ఇష్టం రాము గారు అంటే. ఆయన అసలు పిచ్చి కోపం వచ్చి అసలు ఏంటిదని మన రామ్ సత్యనారాయణ గారిని పిలిచి, ఏంటి సత్యనారాయణ అసలు ఎందుకు వచ్చింది, ఎవడు బయటికి తీసుకొచ్చాడో వీడియోని వాడిని పట్టుకో, వాడిని అంతు చూద్దామన్నారు. కష్టం గురువు గారు, మనం అతను అంతు చూడలేమన్నాడు ఈయన. ఎందుకన్నాడు, ఆ వీడియో బయట పెట్టింది రాము గారేనండి అన్నాడు ఈయన. ఇప్పుడు విషయం ఏంటంటే, రాము గారు శివ నుంచి ఇలాగే ఉన్నారు నాగేంద్ర. కాబట్టి నాకు ఇప్పుడు ఈ ప్రశ్న అడిగినప్పుడు ఒక షాక్. అబ్సల్యూట్గా సత్య సినిమా అయిన తర్వాత ఈ భూతల ప్రపంచంలో ఎవడైనా కౌన్ అనే సినిమా తీస్తాడయ్యా నా. బికాస్ అప్పుడు మీడియా లేదు, ఇది మీడియా ఉంది కానీ ఇలా లేదు, ప్లాట్ఫామ్స్ ఇంత ఇలా లేదు కదా. సో ఇట్ ఈస్, ఇఫ్ ఇట్ ఈస్ మ్యాడ్నెస్ దెన్ ఇట్ ఈస్ మ్యాడ్నెస్. శివ అయిన తర్వాత రాత్రి తీయటం ఏంటి అసలు? అవును, సి రాము గారు ఈజ్ ఆల్వేస్ బీన్ అ మ్యావరిక్, ఈజ్ ఆల్వేస్ బీన్ లైక్ దిస్. ఇప్పుడు ఇది రావటం వల్ల ఆయన మారిపోయాడు, చెడిపోయాడు, ఆయన వేరే రకంగా ఉన్నాడు అని అనుకుంటున్నారు. ఆయన ఇలాగే ఉన్నారు బాబు. ఆయన కొత్తగా ఇదేం కొత్త అవతారం కాదు, ఇదేం కొత్త రూపం కాదు, ఇది మాకు అలవాటైన రూపమే, మేము చూస్తున్న రూపమే. ఇది గత ఇదంతా మీరు అప్పుడే చూసారా ఈ విశ్వరూపం అంతా? ఎంత చూస్తున్నాం కాదు, అప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. సో యూ డోంట్ ఫీల్ స్ట్రేంజ్? ఏముంది అసలు, భలే చెప్పావు. అదేంటి అమ్మాయిలు కాళ్ళు పట్టుకో ముద్దులు పెట్టుకోవడాలి ఏంటి? ఆ గొడవ మారిపోయాడు అసహ్యంగా, ఈ మధ్యన మారిపోయాడు అసహ్యంగా. ఇదివరకు ఇంకా బెటర్గా ఉండేవాడు. ఎట్లా? ఇద్దరు అమ్మాయిలు కాళ్ళు పట్టుకునేవాడేమో. నువ్వు ఏమో అన్న, ఏమో ఇట్స్ అన్ ఆపరేటివ్ వర్డ్. ఆయన అసలు కాదు, ఆ లెస్బియన్స్ మీద సినిమా తీయడం ఏంటి? ఇప్పుడు ఒక విషయం చెప్పనా, ఇప్పుడు ఏం చెప్పరా? దెయ్యాల మీద సినిమా తీసినప్పుడు మరి మీరేం అడగలేదే, ఏంటి దెయ్యాల మీద సినిమా తీస్తున్నారని? నేను అడిగాను కదా. ఏ అండర్ వరల్డ్ ఇంత గొప్ప సినిమా సత్య అంటున్నారే, ఒక అండర్ వరల్డ్ వాడిని హీరో చేసి సినిమా తీసినప్పుడు అడగలేదే? లెస్బియన్ మీద తీస్తే మీకు అతని ఇష్టం, అతనిదయ్యా, ఆయన సినిమాలు అయింది కాదు. నువ్వు కాదు, నువ్వు మరీ విచిత్రంగా మాట్లాడుతున్నావు. ఆయన అంతా సపోర్ట్ చేసి ఆయన ఇష్టం అయ్యా అంటున్నావు. కాదు, మరి చూడద్దు, నేను చూడమన్నాడు ఆయన. లెస్బియన్ మీద సినిమా తీస్తే చూడొద్దు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు చేస్తావని అడిగారు డైరెక్షన్, నేను చేయలేను సార్, నాకు అంత అవగాహన లేదు, నాకు అంత ప్రతిభ లేదు లెస్బియనిజం తీయడానికి, నేను చేయలేను సార్ అడిగారా? అది కాదు, డెఫినెట్ ఆయన ఒక సబ్జెక్ట్ అనుకున్నప్పుడు 20 సినిమాలు అనుకుంటారు, ఇది నువ్వు చేస్తావంటే నాకు లేదు సార్, నాకు కాంటు అని చెప్పా. అంటే ఇలా చెప్పలేదు, అదేలే ఎలా చెప్పావు? ఎలా చెప్పాను అనేది ఇప్పుడు నేను చెప్తే ఆయనకు అర్థమైపోతుంది. ఇంకోసారి నేను ఎలాంటివి చెప్తే పట్టేస్తాడు. కానీ గొప్ప విషయం ఏంటంటే నేను ఏం చెప్తున్నానో తెలుసు ఆయనకి. మరి ఇంకేమి కాదు, ఇప్పుడు అది ఎవరి ఇష్టం మీద, వాళ్ళ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది అంటున్నా. అంతేగాని రాము గారు మారిపోయి ఎందుకు చేయనన్నావు? కెన్ యూ సైట్ ద రీజన్? నాకు ఐ టెల్ యూ, ఐఎమ్ బేసికలీ అ మ్యాన్ ఆఫ్ లాట్స్ ఆఫ్, నాకు అడ్రినలిన్ బ్లడ్ రష్ ఉండాలి. ఇట్ షుడ్ బి అన్ యాక్షన్ ఫిల్మ్ ఆర్ అ థ్రిల్లర్ తప్ప నేను మిగతా జానర్ నేను ఐఎమ్ నాట్ కంఫర్టబుల్, ఐఎమ్ నాట్ గుడ్. ఓకే, ఐఎమ్ నాట్ గుడ్. సో నేను కానప్పుడు నేను ఎందుకు చేయాలి, నాకు రానప్పుడు ఎందుకు చేయాలి? అలా 2-3 సినిమాలు చేసి చేతులు కాల్చేసుకున్నా. సో నాకు వద్దు, నాకు చేత కాదు, ఆ హ్యూమర్ అది నాకు రాదు. హ్యూమర్ అంటే ఈ స్లాప్స్టిక్ కామెడీ చాలా ఇష్టం నాకు, కానీ తీయలేను నేను, మనకు రాదు. ఎందుకు వచ్చిన గొడవ? సో ఇది నాకు తెలియదు, ఈ జానర్ నేను హ్యాండిల్ చేయలేను, నాకు రాదు. హారర్ మై ఫేవరెట్. ఆ జానర్ ఎవరికి తెలుస్తుందంటావు అసలు? లెస్బియన్స్ సినిమా జానర్ అంటే నాకు చేత కాలేదు, నాకు రాలేదు. ఎవరికి తెలుస్తుందంటే మన నల్లకుంటలో వెంకటేశ్వరరావు గారు ఉన్నారు, ఆయన బాగా తెలుసు. అలాగే చిక్కడపల్లిలో మహేష్ ఉన్నాడు, సెకండ్రాబాద్లో సురేష్ ఉన్నాడు. ఎవరు వాళ్ళు? మరి నీకెందుకయ్యా? ఎవడికి తెలుసు అంటే నీకెందుకయ్యా? మనకెందుకు అసలు? కాదు చక్రి, నువ్వు అలాంటివి ఏంటి? ఇట్స్ ఎ బిగ్ డిబేట్. అసలు తిరిగిపోయింది రామ్ గోపాల్ వర్మ. ఇప్పుడు వినో, నేనేమంటున్నానంటే ఇప్పుడు ఆయన ఇష్టం వచ్చిన సినిమాలు తీసుకుంటాడు. ఆయన ప్రతి ఇంటర్వ్యూలో చెప్తున్నాడు ఇష్టం ఉంటే చూడండి. ఇప్పుడు నేను నీకు ఓపెన్గా చెప్తున్నా, అది నేను తీయలేను, నాకు ఇష్టం లేదు. సో అలానే తప్పు కాదు. ఇప్పుడు నాకు హారర్ చాలా ఇష్టం, నేను ధర్నా జరూరి అని హారర్ తీశాను. 2008 నుంచి న్యూయార్క్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టోరియల్ కోర్స్లో నా సినిమా పెట్టారు. రందీప్ హూడా అని ఒక యాక్టర్ ఇంట్రడ్యూస్ చేసేదా అంటాం. అంటే రాముగారు, అఫ్కోర్స్ ఇట్స్ రాముగారు వాజ్ ఇంట్రడ్యూస్డ్ అండ్ అఫ్కోర్స్ ఐ డైరెక్టెడ్ అండ్ ఇన్ మై డైరెక్షన్ హీ గాట్ ఇంట్రడ్యూస్డ్. ఓకే ఓకే. సో ఇట్స్ మై ఫేవరెట్ జానరే. సో నేనేమంటున్నా అంటే రాముగారు ఇష్టం,
దట్స్ హిస్ విష్. జిఎస్టీ ఉంది, నో, నేను అలాంటి సినిమాలు తీయలేను, నాకు రాదు, చేత కాదు. సో అది ఆయన ఇష్టం అంటున్నా. ఆయన ఇలాగే ఉన్నారు. అమ్మాయిల పాదాలు నాకాడా లేకపోతే వాళ్ళ వేళ్ళు నాకాడా నువ్వు అంటున్నావు. ఆయన ఇష్టం. ఆయన శివాపటి నుంచి అలాగే ఉన్నారు. దట్స్ హెమ్. బట్ నేనేమంటున్నానంటే ఇప్పుడు ఈ బాహుబలి ఇవన్నీ ఇప్పుడు ఇటీవల వచ్చినవి, కరెక్ట్. బట్ హీ వాజ్ ది ఫస్ట్ పర్సన్ టు నో అన్హర్ల్ ది ఫ్లాగ్ ఆఫ్ తెలుగు ప్రైడ్ కరెక్ట్ ఇన్ బాలీవుడ్ కదా. కరెక్ట్. మనందరికీ కూడా అతని మీద ఒక రకమైన అప్పుడు కూడా తెలియని అడ్మిరేషను. నాగేంద్ర అప్పుడు కూడా నా ఉద్దేశంలో చాలా ఇంటెలిజెన్సు, నీ ఉద్దేశంలో పిచ్చి. ఆ పిచ్చే ఆయన తేయించింది నీ పాయింట్ ఆఫ్ వ్యూలో. నా ఉద్దేశంలో ఆ తెలివితేటలే హైదరాబాద్ నుంచి శివ తర్వాత మై క్యాన్వసెస్ బాంబే అని డిసైడ్ అయ్యి అక్కడ ధైర్యంగా వెళ్ళిపోయాడు. సో దట్ ఈస్ యూ కాల్ ఇట్ మ్యాడ్నెస్, క్రియేటివ్ మ్యాడ్నెస్. ఆయన ఎప్పుడు అలాగే ఉన్నారు. ఇప్పుడు దిగజారిపోవటం, అప్పుడు ఎదిగిపోవటం, రెండు ఎప్పుడు అదే కన్సిస్టెన్సీ. ఇప్పుడు అదే పాదాలు నాకేడా నువ్వు అడగద్దు, నాకు తెలీదు. అదే అప్పుడు ఇంక మరి అప్పుడే పాదాలు మనకు తెలియదు. అదే అంటున్నా రాగేంద్ర, నిన్నెవడు నాకద్దు అన్నాడే, ట్రై చేయి. నాకెందుకు మధ్యలో సామి చెప్పిన ఇప్పుడు ఆయన పెద్ద కాదే పోని ఒక పాదం నాకు చూడు, రుచి మరుగుతే రెండో తాకదు కానీ అది కొంపలు ముంచేటట్టున్నావు నువ్వు. ఇప్పుడు మీకు ఇప్పుడు మీ గురువు కంటే ఏదైనా చెల్లుతుంది దేన్నైనా. ఇప్పుడు నీలాంటి శిష్యులు కూడా ఉన్నారు ఏంటి మా దాన్ని ఎస్ కరెక్ట్ అన్న. నేనేమంటున్నా అంటే జల్నే మే క్యా మజా పర్వానే జాంతే హై, అదే పురుకి తెలుసు, ఇందాకే చెప్పాను. నాకు చూడు కాదు. నీకు ఒక విషయం చెప్తా, నీకు అనిపించట్లేదా ఏంటి డిస్టర్బెన్స్ అసలు ఆ యూట్యూబ్లోని ఆయన తాలూకు స్టేట్మెంట్లు అవన్నీ అనిపించట్లేదా? కాదు, శివ నుంచి అవే చెప్తున్నారు మాకు ఆయన అలాంటివే. ఇప్పుడు మేము కొత్తగా ఎక్కడ నేను మాట్లాడను. ఓ మై గాడ్, నేను కొత్తగా ఎక్కడ మాట్లాడను. సో నథింగ్ న్యూ విత్ హిమ్. నో హీఈస్ కన్సిస్టెంట్ అదనమాట. నేను ఇప్పుడు అంటే నేను మళ్ళీ డైగ్రెస్ అవ్వట్లేదు. అంత కిక్కు శివ అని ఇందాక చెప్పే కదా మొన్న శివ ఐఎమ్ కమింగ్ టు దయా. అందుకని నిన్న గులాబీ అయితే ఎందుకు దయాలో అంటే ఆడ్రినలిన్ బ్లడ్ రష్ ఫీల్ అయ్యా. ఓకే ఇప్పుడు ప్రతి షూటింగ్ నేను హిట్ సినిమా అయితే నచ్చి ఫ్లాప్ సినిమా అయితే నచ్చలేదన్ను. నాకు దయ్యం అనే సినిమా చాలా ఇష్టం. ఫ్లాప్ అయింది కదా, ఐ డోంట్ కేర్ ఎ డామ్. అలాగే పెద్దవంశీ గారి డైరెక్షన్లో మన రెగ్యులర్గా అప్పుడు నువ్వు వచ్చేవాడు కూడా వైఫ్ ఆఫ్ ఈ వరప్రసాద్. అవును, నాకు వైఫ్ ఆఫ్ ఈ వరప్రసాద్ లేకపోతే సత్య లేదు. నా పర్ఫార్మెన్స్ వైఫ్ ఆఫ్ ఈ వరప్రసాద్లో అందరూ అక్కడ చూసి అరే మన సత్యాన్ని వెతుక్కున్నాం, ఇతను ఎలా ఉంటాడని రాము గారు ఆల్రెడీ అనుకుంటున్న టైంలో వీళ్ళందరూ కూడా పుష్ చేశారు. ఓకే, సౌరభ్ శుక్లా, అనురాగ్ కశ్యప్ వీళ్ళందరూ. సో మరి అది ఫ్లాప్ అయింది కదా అంటే మరి ఆ ఫ్లాపే కదా నాకు సత్యాన్ని ఇచ్చింది. సో ఐ లవ్ మై సినిమా, ఎనీ ఫిల్మ్, గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ. బట్ ఒక ఆడ్రినలిన్ బ్లడ్ రష్ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఇప్పుడు నువ్వు చాలా ఇంటర్వ్యూస్ చేయొచ్చు, బట్ కొంతమంది చేస్తే నువ్వు కూడా ఎంటర్టైన్ అవుతావు. ఎగ్జాక్ట్లీ. సో అలా చాలా తక్కువ అరుదుగా జరిగే పని అది మనందరికీ, చాలా అరుదుగా. ఓకే, ఇప్పుడు తను ఎన్నో ఇంటర్వ్యూస్ షూట్ చేయొచ్చు, ఎప్పుడైపోతుందా అని కొన్ని వెయిట్ చేయొచ్చు. ఇది ఇంకా అవ్వట్లేదని ఇంకా మంది ఏమన్నా వెయిట్ చేస్తున్నాడో తెలియదు, ఎప్పుడవుతుందా అని. అది కూడా జరగచ్చు, ఏదైనా జరగచ్చు. ఇతన్ని చూడలేకపోయినా ఇతను కూడా అదే అనుకుంటున్నాడని నా ఉద్దేశం. ఇందాక టీ తాగాడు, తర్వాత కాఫీ తాగాడు, కన్ఫ్యూజ్ అవుతున్నాడు. వాళ్ళు ఒకటి మాత్రం నిజం, ఇప్పుడు వాళ్ళిద్దరు తాలూకు మూడు చాలా బాగుంది, చాలా ఎంటర్టైన్ అవుతున్నారు. అస్సలు నోరు మూసుకుని కూర్చుని హ్యాపీగా వింటున్నారు ఇంటర్వ్యూ. అంటే నేనేం చెప్తున్నానంటే కమింగ్ బ్యాక్ టు దిస్, కానీ కొన్ని మనం చేస్తున్నప్పుడు అన్నిటికీ నాకు ఎప్పుడెప్పుడు వెళ్దామని ఉంటే ఇంకొంచెం సేపు ఉందామనేవి కొన్ని ఉంటాయి. అంటే మళ్ళీ నేను రాంగ్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, మళ్ళీ అమ్మాయి దగ్గరికి వెళ్తున్నాను అనకు. ఆల్ విమెన్ ఆర్ బ్యూటిఫుల్, బట్ ఓన్లీ ఫ్యూ యూ వుడ్ లైక్ టు స్పెండ్ మోర్ టైమ్ ఆర్ టైం. అలా నాకు ఇన్ని సంవత్సరాల తర్వాత నాకు మళ్ళీ దయ. ఓకే, ఐ హేట్ మెన్, ఇందాక కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా. బట్ అన్ఫార్చునేట్లీ ఐ లైక్ పవన్. ఇందాక స్టేజ్ మీద కూడా చెప్పావు. ఎస్, ఎందుకు అంటే క్లారిటీ ఆఫ్ థాట్. మిగతా వాళ్ళకు ఉందా లేదా అని మాట్లాడట్లేదు, ఇతను క్లారిటీ ఆఫ్ థాట్. అండ్ ఎక్కడో నాకు ఒక ఇన్హెరెంట్గా అరే సమ్మన్ షుడ్ హ్యావ్ ట్యాప్డ్ దిస్ వన్, సమ్మన్ షుడ్ హ్యావ్ డన్ దిస్, సమ్మన్ షుడ్ హ్యావ్ అను ఉండదు, తెలీదు. ఇన్హెరెంట్గా ఏదో ఉంది అనుకుంటాం, దాన్ని గబుక్కుని ట్యాప్ చేసి
he surprises me every day. He surprised me, he still surprises me every day. పవను నేను రోజుకి 10 సార్లు మాట్లాడుకుంటే సినిమా తప్ప వేరే మాట్లాడుకోవడం తెలియదు. దయాలో ఆ ఇమోషన్ అంటాడు, ఈ ఇమోషన్ అంటాడు, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటాడు, ఎఫెక్ట్స్ అంటాడు. నా దిస్ గివ్స్ మీ ఏ హై. సెకండ్, తన ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక కూడా చెప్పాను ప్రెస్ మీట్లో, నేను ఫోటోషూట్కి వెళ్ళినప్పుడు ఎగ్జాక్ట్లీ 15 minutes నా ఫోటోషూట్ అయిపోయింది. సార్ నాకు మీరు కొంచెం ఐ వాంటెడ్ టు లుక్ లిటిల్ బ్రాడర్, నేను అందుకని సిలిండ్రికల్గా మిమ్మల్ని ఐ వాంట్ టు గివ్ ఎ సిలిండ్రికల్ లుక్, సో ఐ విల్ గివ్ ఎ లూజ్ షర్ట్ అండ్ ఎ లూజ్ ప్యాంట్ అండ్ ఐ వాంట్ టు లుక్ సిలిండ్రికల్. ఐ సెడ్ దట్స్ యువర్ విష్. సో హీ టుక్ ఎ లాంగ్ షాట్, 3 ఫోటోలు, మిడ్ రేంజ్, 3 క్లోజ్ షాట్, ఫినిష్, థ్యాంక్ యూ సో వెరీ మచ్, కెన్ గో అన్నాడు. క్లారిటీ ఆఫ్ థాట్. అది మిగతా అంటే 5 గంటలు తీస్తే వాడు క్లారిటీ లేదని కాదు, అదే ఆఫ్ కోర్స్. మేబీ దే వుడ్ లైక్ టు సీ మోర్ ఆప్షన్స్. ఐఎమ్ అబ్సల్యూట్లీ నాట్ అగేన్స్ట్. బట్ ప్రెసిషన్ ఈస్ దేర్, ప్రిసైజ్ గా ఏం కావాలో. అంటే నాకు ఇవన్నీ నాకు గులాబీ శివాలకి కనెక్ట్ అవుతూ ఉంటారు. దిస్ ఇస్ హౌ ఇట్ హ్యాపెన్ దెన్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. అదేలే. దెన్ షూట్కి వచ్చినప్పుడు ద వే హీ డస్ మ్యాజిక్ దేర్. అండ్ ఇప్పుడు డైలాగ్ చూసుకుంటాం కదా, ఈ డైలాగ్ ఇలా ఉంటుంది, ఇలా చెప్పాలని ఒక అనుభవంతో ఒక ఎక్స్పీరియన్స్తో అని అనుకుంటాం. అలా తప్ప అన్ని రకాలు ఉంటాయి. అండ్ హీ మేక్స్ యూ థింక్ మోర్ దెన్ వాట్ యూ హ్యావ్ థాట్. నువ్వు అనుకున్న దానికన్నా ఎక్కువ ఆలోచింపజేస్తాడు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.